లంచం అనేది ఓ పెద్ద సమస్య మన దేశంలో. ఒకరి జీవితం, ఒకరి ఫ్యామిలీనే నాశనం చేయడానికి మొత్తం పీకల మీద వచ్చి పడింది ఈ లంచం అనే ఒక ఫ్యాక్టర్. రోడ్డు వైండింగ్లో అతను స్థలం పోయిందని చెప్పి ఆల్రెడీ అతను గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకున్న 44 లక్షలు. అది చాలని నిమిత్తము నాకు తెలుసు అని చెప్పి మా షడ్డుగుడు ద్వారా నా దగ్గరకు వచ్చారండి. మీ సట్టకుడు ఆ రాజు గారు ఫ్రెండ్స్. మేడం, మా మేనత్త కూతురు, ఆవిడ పేరు వై మహాలక్ష్మి, ఎంపీడీఓనా? మేము మా మీద ఇప్పుడు రాజు గారు కంప్లైంట్ చేశారు, చీటింగ్ చేశారు, మా దగ్గర డబ్బులు 10 లక్షల రూపాయలు తీసుకున్నారా మరి మీరు? నేను మేడం గారు ఇల్లు చూపించమంటే మేడం గారు ఇల్లు చూపించాం. మేడం, మీకు అర్థమైంది అది లంచమే అని? ఇప్పుడు ఆయన ఒక సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు. పోనీ మీకు ఇంత హెల్ప్ చేసినందుకు మీకేమైనా పైసలు ఇస్తాం? లేదండి. అంటే మీరు ఏం తీసుకోకుండా హెల్ప్ చేస్తానికి వెళ్ళినంటారు. ఇక్కడ ట్రాప్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఈయనకి ఇరిగించాలని చూశారు, ఆవిడేమో నన్ను ఇరిగించాలని చూసింది. రాజుగారు ఏమంటాడు, ఈయన తెలివిగా నువ్వు ఎక్కడో అప్పో సబ్బో తెచ్చి నాకు 5 లక్షలు ఇచ్చి నేను 5 లక్షలు వదిలేసుకుంటా అన్నారు. ఆయనకి బేసిక్గా ఈ పని జరగదు, నా పైసలు పోయినట్టే అన్న విషయం అర్థమైపోయింది ఆయనకి. ఆ మధ్యలో మీకు హెల్ప్ చేసిన వాళ్ళని మళ్ళీ మీరు ఇరికిచ్చడం అనేది ఎంతవరకు న్యాయం చెప్పండి ఒక్కసారి మీరే. ఇచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉంది కదమ్మా, ఆయన దగ్గర కూడా ప్రూఫ్ వాళ్ళ ఉంది దగ్గర కదా. వీడియో ఉంది కదండి. ఆవిడ మోసం చేస్తే వచ్చేసి ఆయన చెప్పానండి, తప్పే ఉంది. బలవంతంగా మా చేత వైట్ పేపర్ సంతకం పెట్టించుకున్నారండి. మరి తెల్లారిపోయి కంప్లైంట్ ఎందుకు ఇవ్వవు? ఇప్పటికీ కోర్టులన్న భయం, చట్టాలన్న భయం, న్యాయం జరగదేమో అనే అపనమ్మకం, ఇవన్నీ ఉన్నాయి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. లైవ్ జర్నీ కార్యక్రమానికి స్వాగతం. ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. లంచం అనేది ఓ పెద్ద సమస్య మన దేశంలో. ఒకరి జీవితం, ఒకరి ఫ్యామిలీనే నాశనం చేయడానికి మొత్తం పీకల మీద వచ్చి పడింది ఈ లంచం అనే ఒక ఫ్యాక్టర్. అసలు ఈ లంచం ఏం చేసింది, ఎక్కడి వరకు తీసుకెళ్ళింది? మధ్యలో ఏమీ తీసుకోకుండా కేవలం ఒక మాట సహాయం, లేకపోతే మధ్యలో ఉన్నందుకు నేను ఇరుక్కుపోయా మేడం, నాకు ఎటువంటి పాపం తెలీదు అంటూ ఒక మామ అల్లుడు మా స్టూడియోకి రావడం జరిగింది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యిండ్రు అని చెప్పి వాళ్ళు చెప్పంగానే డెఫినెట్గా ఎవరైనా సరే, అది ఎవరైనా సరే, సుమన్ టీవీ ఈజ్ ఆల్వేస్ ఆన్ పీపుల్స్ సైడ్ అని వాళ్ళ సైడ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ గురించి, వాళ్ళ సమస్య ఏందో విందాము, వాళ్ళ మాటలలోనే తెలుసుకుందాం. సో ఈ సమస్య మీ అందరికీ తెలుసు కదా, మనకి చాలా సీనియర్ హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఆయన సమక్షంలోనే ఇదంతా కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఆయన ఇచ్చే ఏవైతే లీగల్ ఒపీనియన్స్, లీగల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది. చాలా శ్రద్ధగా చూడండి. సార్ నమస్తే. నమస్తే అండి. ఎందుకు వచ్చారు మీరు ఇవాళ ఇక్కడికి? బొప్పూట్ రోడ్డు వైండింగ్లో అతను స్థలం పోయిందని చెప్పి ఆల్రెడీ అతను గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకున్న 44 లక్షలు. అది చాలని నిమిత్తము నాకు తెలుసు అని చెప్పి మా షడ్డుగుడు ద్వారా నా దగ్గరకు వచ్చారండి. నాకు తెలిసినట్టు అసలు ఆయన ఎవరు, ఆయన మీకేమవుతాడు? అతను రాజు గారు నాకు సంబంధం లేదండి. మా షడ్డుగుడు మాకు తీసుకొచ్చాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మీ సట్టకుడు ఆ రాజు గారు ఫ్రెండ్స్. మేడం, అయితే అతను కలిసి తీసుకొచ్చారు నా దగ్గరికి. తీసుకొస్తే నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదంట అని చెప్పారంటే నేను మేడం గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఎవరా మేడం? మా అల్లుడు గారికి దగ్గర బంధువు ఆమె. మా మేనత్త కూతురు, ఆవిడ పేరు వై మహాలక్ష్మి, ఎంపీడీఓనా? ఓకే ఓకే. ఆమె నర్సాపేటలో కలెక్టర్ ఆఫీస్లో డీడీఓగా పనిచేసినప్పుడు మాకు పరిచయం. మేము మా మీద ఇప్పుడు రాజు గారు కంప్లైంట్ చేశారు. రాజుగారు కంప్లైంట్ ఎవరిపైన చేశారు? మా మీద చేశారు మేడం. ఏమని? చీటింగ్ చేశారు, మా దగ్గర డబ్బులు 10 లక్షల రూపాయలు తీసుకున్నారా మరి మీరు? మేము తీసుకోలేదండి, వాళ్ళు తీసుకొని వచ్చి నా దగ్గరకు వస్తే నేను మేడం గారు ఇల్లు చూపించమంటే మేడం గారు ఇల్లు చూపించాం. మేడం, ఒక ఎంపీడీఓ ఇల్లు చూపించమని వాళ్ళు అడగడము, మీరు చూపించడం, ఇంతేనా జరిగింది? లేకపోతే వాళ్ళ ప్రాబ్లం అంతా మీతో ముందు చెప్పుంటారు కదా? మాతో ఏం చెప్పలేదండి. ఏం చెప్పలేదు? ఏం చెప్పలేదు. ప్రాబ్లం ఏం చెప్పకుండా డైరెక్ట్ మేడం గారు ఆవుల గోపి, వీళ్ళని సడ్డుగోడు, ఆయన ఏంటంటే ఆల్రెడీ ఇలాంటివి చేస్తుంటాడు. వీళ్ళ ఫ్రెండ్ రాజు గారు, అల్లూరు రాజు గారు, ఈ చిలకలూరుపేట బైపాస్ హైవేలో 44 lakhs ఆల్రెడీ గవర్నమెంట్, అంటే 2019 అంటే ఆబ్వియస్లీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నట్టు ఆల్రెడీ ఎన్ఓసి లేకుండా వితౌట్ కాంట్రాక్టర్ ఎవరు కదా, సాల్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రోడ్ కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ప్రాసెస్. సో ఆయన ఏంటంటే అక్కడ విలేజ్లో ఎవరెవరు పోయినా అందరూ లీగల్ ఫైట్ చేస్తున్నారు. ఈయన ఆల్రెడీ 44 lakhs వచ్చి, సో దీనికి రేటు పెరిగిందని చెప్పి ఏదైనా కోర్టులో ఫైట్ చేయాలి.
అంతేగాని ఈ అడ్డదారి వెళ్ళకూడదు. సో ఈ ఆవుల గోపి అని వీళ్ళు సడ్డుగోడు ఎవరు ఉన్నారో మా మేనత్త కూతురికి ఆయన ఫంక్షన్కి పిలిచారు. వాళ్ళ కూతురు మేనత్త కూతురు అంటే ఎంపీడీఓ. ఓకే. ఆ కూతురు ఫంక్షన్ పిలిచి పలానా మేనత్త కూతురు ఉన్నారు ఎంపీడీఓ, ఈవిడతో జరుగుతుంది అని పని ముందే మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని మాయ గారి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు చూపించు ఇల్లు అని చెప్తే ఈయన చెప్పారు మొత్తం ఇల్లు చూపించారు. దగ్గరుండి వెళ్ళారు, ఇల్లు చూపించారు. వాళ్ళు మాట్లాడుకున్నారు. దానికి ఆవిడ ఏం చెప్పారు, అవన్నీ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మీరు లేరా? ఉన్నారు. మాయ గారు ఒకలే ఉన్నారు. నాకు ఆ విషయం తెలియదు, అప్పుడు వెళ్ళారు కూడా ఆ విషయం తెలియదు. ఓకే. సో వాళ్ళు మాట్లాడుకొని డైరెక్ట్గా 44 lakhsకి నేను 1.5 చేస్తాను విత్ ఇంక్లూడింగ్ 44 ప్లస్ 1.5. ఓకే. సో ఓవరాల్ 1.5 చేస్తాను. దీనికి సమ్ ఖర్చు అవుతుంది చెప్తాలే, ఈయన మా తమ్ముడు గారు చెప్తారని చెప్పారు. ఓకే. సో ఈయన నేను చెప్పడం ఏంటి, మీరే మాట్లాడుకొని నన్ను ఎందుకు మాట్లాడతానని చెప్పారు. మధ్యలో అప్పుడే అన్నారా మాట? అప్పుడే అన్న. తర్వాత ఏంటంటే దీనికి మరి అవుతాయి ఖర్చు 25-30 వరకు అవుతాయి సుమారు. మరి లాయల్ గారికి లేకపోతే వాళ్ళకి ఇచ్చుకోవాలి, అందరికీ ఇట్లా చేయాలి అని చెప్పారు. చెప్తే ఆయన ఏంటంటే 10 లక్షలు ఇస్తానమ్మా, దానికంటే ఎక్కువ ఇవ్వలేను నేను అంటే. సరే 10 లక్షలు అయితే ఇవ్వండి, పని జరిగాక చూద్దామని చెప్పారు. ఈవిడ అడిగింది, ఆయన ఇస్తా అన్నాడు, మధ్యలో మిమ్మల్ని పెట్టారు. మీకు అర్థమైంది అది లంచమే అని, ఇచ్చిపుచ్చుకుంటున్నారు, దానికి మధ్యలో మిమ్మల్ని ఉంచారని? కరెక్టే, మామూలుగా జరుగుద్ది అనుకున్నాం కానీ ఈ విధంగా చీటింగ్ చేస్తానని తెలియదు కదమ్మా. తప్పు కదండి, లంచం తీసుకోవడమైనా తప్పే, ఇవ్వడమైనా తప్పే కదా. అనేది ఒప్పుకోకూడదు యాక్చువల్లీ. కాకపోతే మాట్లాడుకున్నారు, ఆవిడేమో ఫస్ట్ లేదన్నారు. వీళ్ళు కూడా ఈయన ఇప్పుడు ఇచ్చిన అతను కూడా మాట్లాడిన ఆవిడకి ఇవ్వాలి కదా, వెళ్ళి ఇక్కడ ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఆయన ఒక సాక్ష్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఎంపీడీఓ కనుక డైరెక్ట్ ఇస్తే రేపు ఇవ్వలేదనొచ్చు, లేకపోతే ఇంకేదైనా జరగచ్చు కదా. ఆయన చుట్టం కాబట్టి ఈయన ద్వారా ఇప్పిస్తే అవును సార్, రేపు ఏమైనా తేడా వచ్చినప్పుడు ఈయన పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆ ఉద్దేశంతో ఈయన ద్వారా ఆమెకు మనీ ఇప్పించారు. ఆమెకి ఏం సేఫ్టీ ఉంటుంది, ఈయన ద్వారా తీసుకుంటే ప్రపంచాన్ని తెలియదు కదా అని దాంట్లో ఆ ట్రాప్లో మీరు ఇరికారు. సో ఆ తర్వాత 7 days తర్వాత ఫోన్ చేశారు, రమ్మని చెప్పారు. వాళ్ళేమో 10 lakhs క్యాష్ పట్టుకొచ్చారు. క్యాష్ పట్టుకొని వచ్చి ఇంటికి వచ్చారు. నేను అప్పటి వరకు ఫ్రేమ్లో లేనండి, నేను బెంగళూరు నుంచి అదే రోజు వచ్చాను. మీరు బెంగళూరులో ఉంటారా? సో నేను ఆ రోజు మా మిస్సెస్ గారు వచ్చాం. మార్నింగ్ వస్తే అప్పుడు నేను జస్ట్ నిద్రలేచి 9:30-10 అయింది. నిద్రలేచి వచ్చేసరికి వీళ్ళు కౌంట్ చేస్తున్నారు. నాకు పిలిచారు, ఎవరు వీళ్ళు కౌంట్ చేస్తున్నారు, అది నసరాపేట ఇంట్లో, మీ ఇంట్లో. అబ్బాయి కరెక్ట్ ఉందా లేదు చూడని వీళ్ళు సర్టిఫికేట్ నాకు అంటాడు, అబ్బాయి అని కౌంట్ చేయన్నారు. ఈ మాయ గారు కూడా ఏంటి మాయ గారు అన్న కౌంట్ చేయంటే ఒకసారి కౌంట్ చేయ అన్నారు మాయ గారు. సరే ఏదో మరి రియల్ ఎస్టేట్ ఉంటాయి కదా బిజినెస్లో అనుకుని సార్ కౌంట్ చేశారు. కౌంట్ చేస్తే ఎంత 10 lakhs, 5 lakhs, 10 lakhs ఉన్నాయని చెప్పారు. సరే ఓకే అన్నారు. మరి మీ అక్కయ్య గారికి ఫోన్ చేయమన్నారు, ఎవరు వీళ్ళు సర్టిఫికేట్. ఆవిడ కింద చేయాలంటే ఏం జరుగుతుంది అన్న అంటే ఇవేం లేవులే విషయాలు తర్వాత చెప్తాను. కాదండి, మీ ఇంట్లో ఒకరు తీసుకొచ్చి అంత భారీగా అమౌంట్ని లెక్క పెట్టమంటున్నారు, ఇవన్నీ అసలు ఏం జరుగుతుందో తెలియకుండా అవన్నీ మీరు స్వాగతం పలుకుతున్నారు వాటన్నిటికీ? అసలు తెలియలేదు మేడం, ఏం తెలియలేదు. వాళ్ళు మాట్లాడుకున్నారు. పోనీ మీకు ఇంత హెల్ప్ చేసినందుకు మీకేమైనా పైసలు ఇస్తారా? లేదండి, లేదు. అంటే మీరు ఏం తీసుకోకుండా హెల్ప్ చేస్తానికి వెళ్ళినంటారు. ఇప్పుడు దీంట్లో మీ రోల్ ఏముంది, వాళ్ళు ఇచ్చుకుంటూ అయిపోయేదానికి? మమ్మల్ని ఇరిగించి ఇప్పుడు ఎస్ఐ గారు టార్చర్ చేస్తున్నారండి 2 నెలల నుంచి. నాకు కానిస్టేబుల్ని పంపించారు లేడీస్కి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాప్ ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి ఈయనకి ఇరిగించాలని చూశారు, ఆవిడేమో నన్ను ఇరిగించాలని చూసింది. మీరు ఎప్పుడు ఫ్రేమ్లోకి ఎంటర్ అయ్యారు అయితే? ఆవిడేమో ఏమన్నది, నువ్వు పట్టుకురా, నేనే పట్టుకురావాలి, ఈయన కూడా వద్దట. నన్ను ఎందుకు పట్టుకురమ్మంటున్నావు, ఏంటి జరుగుతుంది, ఏం చెప్తున్నావు, అడిగాను నేను, ఏం జరుగుతుంది, ఏంటి లంచం గట్ట ఇట్లా నేను తీసుకుంటున్నావా? రికార్డ్ ఏమైనా పెట్టారా? అప్పుడు పెట్టలే మేడం, అప్పుడు రికార్డింగ్ అప్పుడు ఏంటంటే ఏం తెలియదు కదా. ఇప్పుడు తర్వాత నుంచి రికార్డ్ స్టార్ట్ చేశా. ఇవన్నీ నాకు ఎందుకు ఇస్తున్నారు, మీరు డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు కదా. వీళ్ళు కూడా చెప్పారు, లేదా మీరు నాకు ఇవ్వాలంటే, నేను మీకు ఇవ్వాలంటే నాకు అగ్రిమెంట్ రాయండి విషయం కూడా చెప్పా. నాకు అగ్రిమెంట్ రాసేవండి. లంచానికి అగ్రిమెంట్ అడుగుతున్నావు నువ్వు? లేదు సార్, అంటే దేనికన్నా తెలియదు కదా ఇచ్చినట్టు అనేది వాళ్ళు రేపొద్దున తేడా పడ్డా కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత పెద్ద మనిషి, ఆయన చదువుకున్న వ్యక్తి, ఆల్రెడీ ఒక ల్యాండ్ అక్విజిషన్ గవర్నమెంట్ చేసిన తర్వాత దానికి 44 lakhs వాళ్ళు చెక్ కూడా రిలీజ్ చేశారు. ఆ విషయం తర్వాత తెలిసింది సార్, ఎన్ఓసి వచ్చిందని తర్వాత ఎక్కడన్నా ఎన్హాన్స్మెంట్ అవుతుంది అది మళ్ళీ ఒకసారి చెక్ ఇష్యూ అయిన తర్వాత మ్యాక్సిమం సందర్భాల్లో ఎన్హాన్స్మెంట్ కాదు. నేనైతే మేడం చెక్ తీసుకోకముందు మనం కోర్టుకి వెళ్ళి నాకు సరిపోదని అడిగితే కోర్టు ఏమైనా పరిశీలిస్తుంది. తను 44 లక్షల రూపాయలు తీసుకున్నాడు. కొంతమంది పక్క రైతులు కోర్టుకు ఆశ్రయించారు.
ఇతను ఏంటంటే ఈడు మా షడ్గుడు అనేవాడు కొంత చీటర్. అంటే చీటర్ అనే విషయం నీకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్తో తెలిసిందా? ఇంతకుముందు ముందు కూడా చిన్న చిన్నవి ఉండాలండి. నువ్వు చేయడం స్నేహం చీటర్తో చేసి ఇప్పుడు వాడు మోసం చేసిండు సార్ అంటే ఎట్లా నడుస్తుంది? షడ్గుడు మనకి ఏంది ఆ బంధుత్వం ద్వారా మనకు వచ్చాడులే అని చెప్పి అనుకున్నాను. చీటర్ ఎవరైనా చీటరే కదా. ఒక వ్యక్తి మన ఇంట్లోకి ఒక హ్యూజ్ అమౌంట్ తీసుకొస్తుండు అంటే మనకు భయం సంబంధం ఎందుకు ఉండదంటే మనకి భయం వేస్తుంది జనరల్ గా. అసలు దేని గురించి ఇచ్చారో తెలియదు. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఆమెకు పైసలు పోయినట్టు ఏమైనా ప్రూఫ్ ఉందా? అవునండి సార్, మాది వీడియో రికార్డింగ్ ఉంది. ఫీల్డ్ తెక్కూడదు గవర్నమెంట్ మిగతాదంతా నేనే చేస్తాను. సైలెంట్ చేస్తారు. మిగతా మనం అసలు నన్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి మనం వేరే మనిషి ఉన్నాడండి, మీకు పంపిస్తాను. వాళ్ళకి మిగతా ఇది కావాలి, మీరు ఫైల్ చేయాలి కేసు అని చెప్పారు. అది ఇక్కడ రాగానే లైన్లో పెట్టేస్తాను. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఆ కేసు ఏమైంది? ఎన్హాన్స్మెంట్ చేశారా చేయలేదా? లేదు సార్, ఇది చేయలేదు. ఇది ఫ్రాడ్. ఇది ఆల్రెడీ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఫ్రాడ్ మొత్తం మరి ఎవరు చేసి ఉండాలి? దీంట్లో ఎంపీడీఓ చేసి ఉండాలి. మళ్ళీ ఎట్ ఏ టైం మళ్ళీ దానికంటే 45 అంటే ఇంకా 200%. ఎట్లా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ అది అసలు జరిగిన పని. కానీ అది కాదు, వీళ్ళు కూడా గవర్నమెంట్ చీట్ చేశారు కదా మేడం. 44 lakhs ఆల్రెడీ వచ్చినప్పుడు పట్టుకుని వచ్చి ఇది ఎందుకు వచ్చారు, మాకు ల్యాండ్ పోయిందని చెప్పారు. అందుకని ఇలాగా ఎన్హాన్స్మెంట్ ఎన్ఓసి అవన్నీ చెప్పలేదు. సో అవన్నీ జస్ట్ నాకు కూడా ఆ రోజు తీసుకున్న తర్వాత ఆవిడ ఫోన్ చేశారు, ఏంటి ఇది అంటే నువ్వే పట్టుకురావాలన్నది. నేనెందుకు పట్టుకురా, నేను రానన్నా. అంటే నీ చేతినిస్తే ఆమెకి ఏమన్నా ఇంకా బాగా ఫ్యూచర్లో లంచాలు పెరిగే అవకాశం ఉంది. ఎంత మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత సార్? ట్రాన్సాక్షన్ మొత్తం 10 lakhs. ఓన్లీ 10 lakhs. మిగతా 20 lakhs కూడా మన నెత్తి మీద వేసింది పట్టుకురమ్మని. నేను అప్పుడే అలర్ట్ అయ్యి నేను అసలు తేను. నాకేదో 10 లక్షలు ఇచ్చిన వ్యక్తి ఏం చెప్తున్నాడు? మేము మీకు ఇచ్చాం కదా, మీరు నాకు ఇవ్వండి. ఒకటి అయిపోయింది. మరి మీ ఒక్కళ్ళ పేరే చెప్తున్నాడా లేకపోతే మిగతా అందరి పేర్లు చెప్తున్నాడా? ఆ పేరు అబ్బాయి పేరు, ఆ మేడం గారు సడ్డకుడు పేరు చెప్పాలి కదా. ఎందుకు? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఈవినింగ్ వరకు నేను అగ్రిమెంట్ రాస్తాను, నేను ముట్టుకోనని చెప్పా. కౌంట్ చేయమన్నారు, అంతవరకు ఇవ్వనన్నా. తర్వాత ఆవిడ ఏం లేదు, నువ్వు పట్టుకురా అని ఫోన్ చేశారు సార్. అప్పుడు ఒక చిన్న లాజిక్, ఇప్పుడు నువ్వు సింపుల్గా అగ్రిమెంట్ చేయంటే దేనికి అగ్రిమెంట్ చేస్తారు దీంట్లో? అంటే మాకు ఇచ్చినట్టు సార్, డబ్బులు ఎందుకు ఇచ్చారు మాకు తెలియదు. అది ఇచ్చినట్టు అంటే దేనికి ఇవ్వాలని రాస్తున్నట్టు? లంచం ఇస్తున్నావు, మధ్యలో ఉన్నావు, నేను అగ్రిమెంట్ రాస్తారా ఏంది? రాజు గారు పలానా శ్రీనివాసరావు గారు ఇంత మేము ఇచ్చాం అన్నట్టుగా దాని పర్పస్ అయితే రాయాలి కదా, ఉంటే నేర్చుకోరు కదా. ఇండియాలో కోర్టులలో ఉన్న కేసులలో 90% కేసులు అగ్రిమెంట్ నుంచే పుడతాయి. ఎగ్జాక్ట్లీ. తర్వాత ఏంటంటే తెమ్మని చెప్పింది. అది కూడా ఏంటి మళ్ళీ వెంటనే కాకుండా 3-4 days గ్యాప్ ఇచ్చింది. నేను ఉండట్లేదు, బెంగళూరు వెళ్తున్నా అని చెప్పా. లేదు ఇచ్చేసి వెళ్ళని, అది 3-4 days తర్వాత వస్తానని ఆవిడ చెప్పింది. ఆవిడ 2 daysలో వచ్చింది. 2 daysలో ఇంటికి వచ్చి తీసుకొని. మరి ఇప్పుడు మీరు ఎవరైతే ఇప్పుడు మీ సడ్డకుడు అయితే సీన్లో లేరని చెప్తున్నారు ఇప్పుడు. సో ఎవరైతే మీకు 10 లక్షలు ఇచ్చిన రాజు గారు ఎవరైతే వీళ్ళ పైన కేసు, మరి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మీరు ఎంపీడీఓ అగైన్స్ట్ మీరు కేసు పెట్టారా? పెడితే మరి ఏముంది? మాయి గారు మిస్సెస్ ముగ్గురు వెళ్ళాం ఆవిడకి ఇవ్వడానికి. ఎందుకంటే నేను ఒక్కడే మనీ ఇవ్వడానికి. నాకు ఒక్కడే రమ్మంటే ఏదో ట్రాప్ అనుకున్నాను. కానీ వెళ్ళినప్పుడు కూడా దేనికి వెళ్ళి అడిగాను కూడా, దేనికన్నా నీకు ఇవన్నీ తెలియదు, దూరకూడదు అంది. ఈయనకేమో అక్కడ రూమ్లో ఉంచి, అంటే మెయిన్ హాల్లో ఉంచి, నాకును మిస్సెస్కి బెడ్రూమ్కి పిలిచి ఆవిడ చేతితో కూడా పుచ్చుకోకుండా లాకర్లో పెట్టించింది. ఆ వీడియో తీసిన డౌట్ వచ్చి ఇవన్నీ చేతితో పుచ్చుకోవట్లేదు ఎంపీడీఓ గారు ఉన్నారు. ఎంపీడీఓ గారు నేనున్నా, మా మిస్సెస్ సీక్రెట్గా తీశారు వీడియో. సీక్రెట్ డౌట్ వచ్చి అందులో మనీ పెడుతుంది తీశారు. ఎందుకంటే ఇదేదో ట్రాప్ అని మాకు డౌట్ వచ్చింది అప్పుడు. సో ఇచ్చేసిన తర్వాత సర్దుగుడి ఆ రాజుగారు నాకు ఫోన్ చేయడం మొదలెట్టారు. ఓకే, నువ్వు వెళ్ళి ఇచ్చావు కదా, నీదే బాధ్యత అని. ఇదేంటన్నా, ఇదేంటి, ఈ మాయగారితో నేను ఫైట్ కూడా అయింది. మీరు నన్ను కౌంట్ చేయమండం ఎందుకు, అసలు వాళ్ళిద్దరు వచ్చి నన్ను ఇచ్చేయడం ఎందుకు, అది కాక ఎందుకు జస్ట్ చూపించారు మీరు, నాకు వెళ్ళి అమ్మన్నారు. అసలు ఇవన్నీ ఏం జరుగుతుందన్న, నువ్వే అప్డేట్ ఇవ్వాలి. ఆవిడేమంటుంది, ఎలక్షన్ అయ్యాక చేద్దాం, ఎలక్షన్ ఇప్పుడు బిజీ అవ్వదు, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అన్నీ జరిగాయి. సరే వాళ్ళతో మాట్లాడు, నన్ను ఫోన్ చేస్తున్నా కదా, నన్ను ఎందుకు ఇరికిస్తున్నాను, నేను బెంగళూరులో ఎక్కడ ఉంటాను వర్క్లో, నన్ను ఫోన్ చేయొద్దని చెప్పా. ఆవిడైతే మాట్లాడదు, నేను మాట్లాడను, ఏదైనా నువ్వు చూసుకోట, నేను చూసుకునేది ఏదన్నా. నేను అసలు అప్పటి నుంచి వాళ్ళ ఫోన్ ఎత్తడం మానేశాను. అసలు నాకు అనవసరం కదా సార్ ఇది, దేని గురించి నేను చూసుకోవాలి. ఎత్తడం మానేస్తే తర్వాత నుంచి స్టార్ట్ చేశారు మాయ గారికి అప్డేట్ అడగడం. ఏంటంటే ఇవాళ చేస్తా, రేపు చేస్తా అని చెప్పి. ఒకరోజు ఏంటంటే ఇంటికి వచ్చి ఫోన్ అంటే బై ఫోర్స్ చేస్తే మాయ గారు ఫోన్ నుంచి మాట్లాడారు ఎవరు రాజుగారితో. మేడం గారు మేము 10 lakhs ఇచ్చాం కదా, పలానా ఇది ఏంటి మేడం, ఎప్పుడు అవుతుంది ఏంటని. ఆవిడ ఎప్పుడైతే డబ్బులు మ్యాటర్
రికార్డింగ్ అవుతుందని విని వెంటనే ఫోన్ ఇచ్చి మాట్లాడలే. ఓకే. మాట్లాడకుండా తర్వాత ఏంటంటే ఒక 3-4 డేస్ తర్వాత నిధి భవన్కి పట్టుకెళ్ళారు విజయవాడ. అక్కడ పని జరుగుతుంది, చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆల్రెడీ ఇచ్చా డబ్బులు, సో మా ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది, కావాలని చూద్దురా ప్రూఫ్ కింద అంటే నాకెందుకంటే లాక్కుపోయింది, నాకును మా మిస్సెస్కి లాక్కుపోయి కింద కాల్లో కూర్చోబెట్టి ఆవిడ పైకి వెళ్ళింది. ఇవంతా జరుగుతుంది మేడం. ఈ జరుగుతున్న ప్రాసెస్లో ఇదే 10 lakhs పట్టుకెళ్ళి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఆవిడ కట్టింది. దానికి ప్రూఫ్ కూడా మా మిస్సెస్. ఎందుకంటే మా మిస్సెస్ శ్రీరామ్ ఎంప్లాయీలు మొన్నటి వరకు ఈ మ్యాటర్లో కూడా రిజైన్ చేశారు. తను 5 lakhs ఏమో ఆవిడ పేరు మీద, 5 lakhs వాళ్ళ కూతురు పేరు మీద. ఎందుకంటే ఇటు చేస్తే ఇవి డౌట్ రాకూడదుగా, సో అటు తిప్పింది ట్రాక్. అప్పటి వరకు కూడా మాకు అర్థం కాలే. ఎప్పుడైతే ఈ శ్రీరామ్ మేనేజర్ కూడా ఆయనతో కుమ్మక్కయ్యారు ఆవిడతో. అంటే మాయ గారు వచ్చేసి శ్రీరామ్ లైఫ్ ఏజెంట్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్. ఈయనకి రావాల్సిన కమిషన్ ఉంటుంది కదా ఏజెంట్లో, ఆ కమిషన్ రానప్పుడు అప్పుడు మాకు డౌట్ వచ్చింది ఇవన్నీ జరుగుతున్నాయి ప్రాసెస్ అని. దాంట్లో కమిషన్ వేయలేదు పాప, ఇది 10 లక్షల కమిషన్ వేయలేదు. పోనీ శ్రీరామ్ ఏజెంట్కి దీంట్లో కమిషన్ వేయలేదు. 10 లక్షల కమిషన్ మాకు ఎందుకు సార్, అది అవసరం లేదు, అది ఏంటో తెలియదు. శ్రీరామ్లో మాత్రం ఈయన ఎప్పటి నుంచి ఏజెంట్ ఉన్నారు, దాదాపు 1 year పైన అవుతుంది. సో మా ఆవిడ మిస్సెస్ ఎంప్లాయీ ఉన్నారు. సో ఈ విషయం బయట ఎప్పుడు పడ్డదంటే మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చూశారు, ఎక్కడ మేనేజర్ ఇవన్నీ మాట్లాడాలు, ఇవన్నీ లావాదేవీలు. వాళ్ళు డిపాజిట్ చేసినప్పుడు మీ వైఫ్ అక్కడ ఎంప్లాయీ చేసినప్పుడు అప్పుడు మాకు డౌట్ వచ్చింది సార్. అంతగాని తర్వాత రిజైన్ చేసిన ఆవిడ. రిజైన్ నేనే చేయమన్నా, ఈ తలకాయ నొప్పులు ఎందుకు. మేనేజర్ కూడా టార్చర్ చేయడం మొదలెట్టాడు. ఏమని అంటే నువ్వు ఫోన్లు అత్తడం మానేశారు మాది, తర్వాత ఏంటంటే మీరు మా టైంకి రావాలి అంటే ఇష్టం వచ్చినట్టు ఏదో ఎలిగేషన్ చేసి ప్రెజర్ పెట్టి, అంటే అక్కడి నుంచి ఫోన్ జరుగుతుంది. ఇందులో 2 ఉన్నాయి సార్. ఒకటి అంటే మన దగ్గరకు వచ్చిన బాధితులు మధ్యలో ఇరుక్కున్న వాళ్ళు కాబట్టి, 2 ఏంటి అంటే ఆ రాజుగారు ఎవరైతే పైసలు ఇచ్చారో ఆయన పని కాలేదు, ఆయన లంచం ఇచ్చిండు. సో అదొక కేసు. ఇదొక కేసు అంటే మధ్యలో ఉన్న వాళ్ళని ఇరికిచ్చి ఆయన వీళ్ళ మీద కేసు పెట్టడం. సో ఇప్పుడు వీళ్ళు మన దగ్గరకు వచ్చారు కాబట్టి ఐ థింక్ మనం వీళ్ళకి ఏదైతే ప్రాబ్లం ఉందో దాని గురించి మాట్లాడాలి. సో ఆయన కంప్లైంట్ పెట్టిన తర్వాత పోలీసులు మీతో కాంటాక్ట్ అయ్యారు మేడం. కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ ఏమో మాయ గారు పిలిచారు. నేను మళ్ళీ క్లయింట్ మీటింగ్ వెళ్ళి లేని బెంగళూరులో ఉన్నా. ఫస్ట్ మాయ గారు పిలిచి వెళ్ళారు, మాయ గారు వెళ్ళి మాట్లాడారు, ఇలా పెట్టారు. ఏమని చెప్పారు చెప్పండి. వచ్చారు, మీకు డబ్బులు ఇచ్చారంటే మీకు ఇచ్చారండి నేను చెప్పాను. మరి ఆ డబ్బులు ఏం చేశారంటే మేడం గారికి ఇచ్చామండి నేను చెప్పాను. సరే మేడం గారితో మాట్లాడతాను ఎస్ఐ గారు అన్నారు. ఫోన్ చేసి అక్క మాట్లాడమని చెప్పానంటే ఇట్లా సంగతి మేడం గారు మీరు డబ్బులు ఇచ్చారంట కదా పలానా రాజుగారు తాలూకు శ్రీనివాసరావు గారు అని చెప్పండి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని ఫోన్ కట్టేసింది. కట్టేసిన తర్వాత ఇంకా ఎస్ఐ గారు ఉండి మరి ఆ మాట అంటుంది, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే మాకు పంపండి అని చెప్పన్నాడు. మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం పంపాం మేడం ఎస్ఐ గారికి. తర్వాత పిలిచి రోజు గట్టిగా మాట్లాడి 7 గంటల నుంచే పెట్టాడు మేడం. తర్వాత సెకండ్ టైము నేను అప్పుడు మాయ గారు చెప్పారు ఇలాగ కంప్లైంట్ పెట్టారు అయ్యా ఒకసారి రా అని. సరే ఎందుకు పెట్టారు, పోలీసులు పిలిచినప్పుడు వెళ్ళాలి బాధ్యత ఉంది యాజ్ ఎ సిటిజన్గా. ఇద్దరం వెళ్తే వాళ్ళందరూ కూర్చున్నారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వలే, ఇక్కడ ఇదేం ప్రాబ్లం, కేసు కూడా పెద్ద కాదు. మాకు 7 hours నించోబెట్టి చాలా ర్యాష్గా మాట్లాడారు. 7 hours అంటే ఏంటి, కేసు కడతా మాట అంటే కేసు కడతా, దేనికి కడతా సార్ అన్న, దేనికి కడతారు కేసు, ప్రూఫ్లన్నీ మీదే సబ్మిట్ చేసినప్పుడు ఆవిడ కూడా ఉంది కదా, ఆవిడ పిల్లండి, పిలిచిన తర్వాత మాట్లాడదాం అంటే ఆవిడ గురించి మీరు అడగకూడదు అన్నారు. ఈ రాజు గారు కూడా ఈయన గోపి గారు ఈయన సడ్డుగూడు కూడా మీకు ఇచ్చాం ఏదైతే అండి ఆవిడతో మాకు సంబంధం ఏంటాడు. మరి ఆవిడ ఇంటికి ఎందుకు వెళ్ళారు మీరు. రాజుగారు ఏమంటాడు ఈయన తెలివిగా, నువ్వు ఎక్కడో అప్పో సొప్పో తెచ్చి నాకు 5 లక్షలు ఇచ్చి నేను 5 లక్షలు వదిలేసుకుంటా అన్నారు. నేనెందుకు ఇవ్వాలి 5 లక్షలు అన్న, అది భలే ట్రాజిక్గా మాట్లాడుతున్నారు డ్రామాగా. నేను 5 లక్షలు నేను ఎందుకు ఇవ్వాలి మీకు. ఆయనకి బేసిక్గా ఈ పని జరగదు, నా పైసలు పోయినట్టే అన్న విషయం అర్థమైపోయింది ఆయనకి. ఇక మధ్యలో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని ఎందుకు ఇడిచిపెట్టాడు, వీళ్ళని ఇక ఆడుకుందాం అన్నట్టుగా ఆడుకుంటున్నట్టున్నాడు. మరి ఇప్పుడు ఎంపీడీఓ మీద మీరు ఎక్కడ వాళ్ళ పై ఆఫీషియల్స్కి కానీ గవర్నమెంట్కి కానీ కంప్లైంట్ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కూడా వెళ్ళాం సార్. అవును, అయిపోయిన దానికి ఏసీబీ ఏం చేస్తుంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం సార్. అప్పుడు చేస్తుంది కదా కలెక్టర్ ఆఫీస్లో అని చెప్పి రాసి పెట్టాం. అయితే ఈ చీటింగ్ ఏమైనా చేయాల్సింది ఎస్పీ గారు, మేము కాదు అని చెప్పి అంటే తప్పది అన్నారు సార్. అట్లా కాదు, అది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అనేది కంపల్సరీ జరుగుతుంది. చీటింగ్ అనేదేమో పోలీస్ స్టేషన్కి సంబంధించింది. ఈ లంచం అనేది బ్రైబింగ్ అనేది ఇద్దరు ఏసీబీకి లేదా వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి సంబంధించింది. అది మన ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, వీళ్ళందరికీ కూడా లింక్డ్ఇన్లో కూడా పెట్టా, పర్సనల్గా లింక్డ్ఇన్లో పెట్టా, ఈవెన్ మెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేశారు, కానీ రెస్పాన్స్ రాలేదు. యాక్చువల్గా పోలీసులో పని ఏంటి సార్, దీంట్లో వాళ్ళు ఏం చేయాలి అసలు, ఒకళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ విషయంలో ఏం చేయాలి. ఎప్పుడైనా కూడా కంప్లైంట్ ఇచ్చినప్పుడు డెఫినెట్లీ మనకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ 100% చేయాలా, అందరికి నోటీసులు ఇవ్వాలా. ఇప్పుడు ఈ కేసులో ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కింద అసలు వాళ్ళు ఏం చేయాలి, వీళ్ళకి అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి దాన్ని
మన తెలంగాణలో మొక్కబిల్లు అంటాం, అంటే ముంగట కూర్చోబెట్టి ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎంక్వైరీ చేయాలా, ఎక్కడి నుంచి ఇప్పుడు 10 లక్షలు ఎక్కడి నుంచి విత్డ్రా చేసిండ్రు, ఎక్కడికెక్కడ వెళ్ళింది, ఎవరెవరు కలిసిండ్రు, ఎక్కడెక్కడ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు తీయదలుచుకుంటే లొకేషన్ ఫోన్లు, ఇప్పుడు ఈయన వాళ్ళ ఇంట్లోనే 10 లక్షలు పెట్టినప్పుడు అందరూ ఒక దగ్గర ఉన్నారు లేదని కూడా తెలుస్తుంది కదా, టైంతో సహా తెలుస్తుంది. వీడియో ఉంది, వాళ్ళ దగ్గర వీడియో ఉందని చెప్తున్నారు. శ్రీరామ్కి సంబంధించిన ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ 10 లక్షలు డివైడ్ చేయాలి అంటే గవర్నమెంట్కి లెక్క చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. గవర్నమెంట్ ఆఫీసర్ కంపల్సరీ ఎక్కడి నుంచి సంపాదించారని చెప్పాలి వాళ్ళు. సో ఈ ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు చేయడం ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఏం చేయాలి, వీళ్ళు నెక్స్ట్ కోర్టుకి వెళ్ళాలి. ఓకే, ద నియరెస్ట్ కోర్టుకి వెళ్ళి నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, వీళ్ళు సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాను లేరు అని చెప్పేసి మీరు నియరెస్ట్ మెజిస్ట్రేట్ ఏ పోలీస్ స్టేషన్ అయితే సంఘటన జరిగిందో ఆ మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వాలా. లాయర్ గారికి అక్కడ సంప్రదించాం, లోకల్ లాయర్స్ ఉంటారు కదా, ఆయన కూడా వచ్చారు. ఓకే, ఫస్ట్ సెకండ్ డే మాతో పాటు వచ్చారు. ఆయన వచ్చి కూర్చున్న, ఆయన ఏమంటారు, 5 lakhs నువ్వు కట్టేసి అప్పు చేసి లాయర్ చెప్తున్నారు, లాయర్ కాదు ఆయన, ఎవరు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చెప్తున్నాడు. అవును, కట్టేసి మిగతా 5 lakhs నేను వదులుకుంటా అన్నాడు. దేనికి వదులుకుంటారు, మీ డబ్బులే కదా అవి, నా డబ్బులు కాదుగా వదులుకోవడానికి, మీ డబ్బులు కదా, మీరు నేను కలిపి ఫైట్ చేద్దాం, అంటే ముగ్గురు కలిపి ఆవిడ మీద ఫైట్ చేస్తే డబ్బులు వస్తాయి, మీరు తీసుకోండి, మాకెందుకన్నా అంటే నేను ఆవిడ మీద చేయను అంటున్నాడు. బేసిక్గా ఇంకా అధికారంలో ఉన్నారు కాబట్టి ఆవిడ పైన చేయడం అనేది వాళ్ళకి భయం ఉండొచ్చు, లేకపోతే మరి అందరు కలిసి ఏమైనా మాట్లాడుకొని వాళ్ళు లోపల ఒకటేనండి, ముగ్గురు ఒకటయ్యారు. ఇంకోటి ఏంటి సార్, ఇప్పుడు భయం అంటే మరి సీఎం ఆఫీస్ నుంచి మా మీద ప్రెజర్ ఆవిడ మీద పెట్టొచ్చుగా. సీఎం ఆఫీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ? ఇప్పుడు లాస్ట్ మొన్న వచ్చింది, ఎస్ఐ గారు ఏం చెప్పారు, ఇప్పుడు ఏంటంటే మేడం స్పందనకి మొన్న రీసెంట్గా వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చారు. ఈవెన్ అక్కడ రిపోర్టర్స్ కూడా కంప్లైంట్ తీసుకున్నారు, కానీ ఒక్కళ్ళు కూడా మీడియాకి వేయట్లేదు. హలో చెప్పండి. రాజుగారు నమస్తే అండి. నమస్తే అండి. శ్రీనివాసరావు గారు తెలుసు కదా మీకు, మీ ఫ్రెండ్ వల్ల సటకుడు. అవునండి. సో ఆయన కలిసారు కదా మీరు? అవునండి. ఏదో ఒక వర్క్ కోసం కలిశారు, ప్లస్ ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే మీరు వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చారట కదా పోలీస్ స్టేషన్లో. అవునండి. సో యాక్చువల్గా వాళ్ళు ఏమంటున్నారంటే మధ్యలో మాకు తెలియకుండా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి, ఎవరు ఇన్వాల్వ్ చేశారండి? ఇప్పుడు ఎవరైతే మీ ఫ్రెండ్ ఈయన సటకుడు ఉన్నారో ఆయన కదా మిమ్మల్ని తీసుకొచ్చి వీళ్ళకి పరిచయం చేసింది, వీళ్ళు తీసుకెళ్ళి ఆ మేడంకి పరిచయం చేసింది, ఎంపీడీఓ గారికి. మేము అందులో తిన్నదేం లేదండి, మాకు ఏ పాపము తెలియదు, మమ్మల్ని హెల్ప్ చేయమన్నారు, మేము దాంట్లో ఇరుక్కుపోయాము, మమ్మల్ని ఇప్పుడు అనవసరంగా పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు మా దగ్గరికి రావడం జరిగింది. నువ్వు అప్పు చేసైనా పర్లేదు 5 లక్షలు నాకు ఇచ్చేసేయి అని వాళ్ళ అల్లుడు గారిని అడిగారట కదా మీరు? ఆ మాట అనలేదండి. 5 లక్షలు అడిగారా? అన్నారండి. ఇప్పుడు వాళ్ళు ఆవిడకి ఇచ్చానని అంటున్నారండి. ఓకే, నేను కాదంటలేదు. శ్రీనివాసరాజు గారి మీద నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు. ఎదురుగుండా కూర్చుని మాట్లాడాలి కదండి, వాళ్ళని పిలిపించినప్పుడు రావాలి కదా. ఎంపీడీఓ గారితో మీకు అసలు పరిచయం లేదా? మీరు మీ ఇంట్లో ఫంక్షన్స్ కి ఆవిడని పిలవలేదా? నాకు పరిచయం లేదండి అసలు. ఇప్పుడు వీళ్ళేంటంటే మాకే అన్యం పుణ్యం తెలియదు, మమ్మల్ని హెల్ప్ చేయమన్నారు, హెల్ప్ చేసాం, ఇరుక్కుపోయాం. ఇప్పుడు అన్యం పుణ్యం తెలవనప్పుడు వాళ్ళని పిలుస్తా, ఆవిడని కూడా పిలుస్తాను అన్నప్పుడు ఈయన రావాలి కదా. రాలేదా? రాలేదండి. కోర్టుకి వెళ్లకుండా మీరు లంచం ఇచ్చి ఇట్లా తప్పుడు దారిలో చేయించుకోవాలనుకోవడం కరెక్టేనా అండి? మరి లంచం ఎవరు ఇచ్చారండి? మరి ఈయనకి శ్రీనివాసరావు గారికి ఏమైనా బాకీ ఉన్నారా మీరు? లేదండి. మరి ఎందుకు ఇచ్చారు 10 లక్షలు? అంత ముందర వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారో ఆయన్ని అడగండి. ఎవరు తీసుకున్నారు డబ్బులు మీ దగ్గర? శ్రీనివాసరావు గారు. ఏవి 10 లక్షలు కాకుండా తీసుకున్నారు? మళ్ళా ఇచ్చిన తర్వాత కూడా ఏదో ఇబ్బంది ఉందంటే 15,000 వేరే ఫ్రెండ్ అకౌంట్ కూడా వేసానండి. ఆయన ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చిన డేటు, కంప్లైంట్ ఇచ్చిన మొత్తం అన్ని ఉన్నాయి, వాళ్ళు రాసి ఇచ్చిన లెటర్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చూద్దాం అమ్మా. దానికి ఇప్పుడు 10 లక్షలతోటి ఆయనే మునిగిపోడు, నన్ను మోసం చేశారనే బాధ తప్పితే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ మీకు ఇచ్చింది సరిపోకపోతే మీరు వెళ్లాల్సింది కోర్టుకి. అది కాకుండా మీరు తప్పుడు దారు ఒకటి ఎంచుకోవడమే కాకుండా ఆ మధ్యలో మీకు హెల్ప్ చేసిన వాళ్ళని మళ్ళీ మీరు ఇరికిచ్చడం అనేది ఎంతవరకు న్యాయం చెప్పండి ఒక్కసారి మీరే. ఇచ్చినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉంది కదమ్మా? ఆయన దగ్గర కూడా ప్రూఫ్ ఉంది కదా, వీడియో ఉంది కదండి, అది పోలీస్ స్టేషన్. నేను ఆ వీడియో గురించి ఒకసారి వచ్చినప్పుడు నేను శ్రీనివాస్ గారి దగ్గర 5 పైసలు కూడా తీసుకోనమ్మా, నాకు అవసరం లేదు. టు బి ఓపెన్ గా చెబుతున్నా, నాకు ఆవిడ మోసం చేస్తే వచ్చేసి ఆయన చెప్పానండి, తప్పే ఉంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు చేసిన తప్పులో సపోర్ట్ ఇచ్చిండు ఆయన, ఇప్పుడు మీరు దాన్ని కరెక్ట్ చేసుకుంటా అంటే సపోర్ట్ ఇవ్వడం తప్పకుండా ఇస్తాడు. అంటే ఇప్పుడు నేను తప్పు చేశాను అంటారండి? మరి లంచం ఇవ్వడం తప్పే కదండి. సరే అమ్మా. కాదంటారా? మీరు చెప్పండి. కాదంటే నేను కూడా నేను అనలేదమ్మా, నేను అనలేదు. సరే అమ్మా.
హలో హలో మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఎంపీడీఓ గారు కదా? అవునమ్మా ఏం చెప్పాడు? శ్రీనివాసరావు గారు మీ చుట్టాలు ఉన్నారు కదా? శ్రీనివాసరావు చెప్పమ్మా. ఆయన మా దగ్గరకు వచ్చారండి. అంటే ఇప్పుడు మీరు పైసలు డబ్బులు అడిగారా లేదా రాజుగారిని? మనం ఎందుకు అడుగుతామమ్మా, మనకేం సంబంధం? రాజుగారు ఎవరు కూడా నాకు ఇంతవరకు తెలియదు. తెలీదా అండి? మరి ఇప్పుడు ఈ ఎవరైతే మీరు ఇప్పుడు గుర్తుపట్టారో అల్లుడు గారు అన్నారు కదా, ఈయన శ్రీనివాసరావు గారు అల్లుడు గారు, ఆయన స్వయాన ఆయన చేతులతో డబ్బులు తీసుకొచ్చి మీ ఇంట్లో లాకర్ లో పెట్టినట్టుగా ఆయన దగ్గర ఒక వీడియో ఉందండి. మరి అమ్మా వీడియో అందరికి చూపెడుతున్నాడు అమ్మా. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా 5 లక్షలు మీ పేరు పైన 5 లక్షలు మీ బిడ్డ పేరు పైన పెట్టినట్టుగా కూడా చూపిస్తున్నారు ఆయన. కాదమ్మా, నా బంగారంతో తనఖా పెట్టుకున్న వాడే తనఖా పెట్టాడు. నా బంగారం వాళ్ళ మామ పేరు అత్త పేరు మీద తనఖా పెట్టి వయసు అయిపోతుందని కట్టించాడు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. అది ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో అది నడుస్తుంది. అక్కడ ఒప్పుకున్నప్పుడు పోలీస్ స్టేషన్ కి రావాల్సింది కదా. అంటే మీరు ఇప్పుడు ఒప్పుకుంటున్నట్టేనా ఇచ్చిన ఆయన ఈయన వీళ్ళ అల్లుడు తీసుకొచ్చి మీకు ఇచ్చారని? నాకు ఇచ్చారని మీరు అంటే ఎలాగమ్మా? మీ ఇంట్లో లాకర్ లో పెట్టిన వీడియో ఉంది కదా మేడం. నా ఇంట్లో డబ్బు పోయింది, బంగారం పోయింది, మూసుకొని ఊరుకున్నాను. వాడే తీసుకుండొచ్చుగా. అవునా? మరి మీరెందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? అందుకే ఎందుకు మేము ఇస్తాం, సొంత పిల్లడు కదా, పై పిల్లడు అయితే ఇచ్చేదాన్ని. వీడియోలో మీరు కనిపిస్తున్నారు, మీ ఇంట్లో లాకరు కనిపిస్తుంది, ఆయన డబ్బులు పెడుతున్నది కనిపిస్తుంది. అప్పుడు మీకేం అర్థం అవ్వాలి? ఒంటరిగా ఉన్న ఒక మహిళా అధికారిని సొంత తల్లి అని కూడా ఆలోచించుకోకుండా బ్లాక్ మెయిల్ చేయడానికి ఇద్దరు మౌడి పిల్లలు ఉద్యోగాలు లేక ఇందంటుండి అనిపిస్తుండే మీకు? ప్లాన్ గా వీడియో తీయడం అంటే నా డబ్బులు నాకే ఇచ్చి వీడియో తీసి ఈ విధంగా ఏదో మాట సాయం, ఇప్పుడు మీరు మాట సాయంగా వాళ్ళ తరఫున మీరు అడుగుతున్నారు. మీరు ఏమడిగా మీరు 2 లక్షలు తీసుకున్నారని మీకు బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎంత కరాఖండ్గా మీరు అడుగుతున్నారో అలాగే అడగండి మా ముందు, మా సమక్షంలో. ఏమని అడగాలక్క? నీకు ఆ రోజు వచ్చి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు అక్క? నిన్ను వచ్చి చెప్పలేదు నీకు? వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఏదైనా తేల్చి అంటే ఏమన్నావు? కోమాలోకి ఎవరు వెళ్ళలేదు అక్క, ఇక్కడ కోమాలోకి వెళ్ళలేదు. మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? వాళ్ళైతే మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? వాళ్ళు రాజుగారు వాళ్ళు మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? అయితే మీరు ఫ్రేమ్లోకి రారు, మమ్మల్ని ఎందుకు లాగుతున్నారు? డబ్బులు ఎవరు తీసుకున్నారు? డబ్బులు ఎవరికి ఇచ్చేవాళ్ళని తీసుకున్నారు? 10 లక్షల రూపాయలు తీసుకున్నాను, అక్షరాల 10 లక్షల రూపాయలు. ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరు? వాళ్ళ కన్న తల్లి నేను మా అల్లుడు మా కూతురు వచ్చాం, నీకు డబ్బులు ఇచ్చాం, మా ఫోన్ ఎందుకు ఎత్తావు నువ్వు? మేం బ్లాక్ మెయిల్ చేయట్లేదు, నాకు నొప్పి కలిగింది. అతను నా మీద కంప్లైంట్ చేశాడు, రాజు అని అతను పోలీసు వాళ్ళు నా మీద, పోలీసులు కానిస్టేబుల్ ఇంటికి వచ్చారు. మేము అవమానపడుతున్నాం 2 నెలల నుంచి. తప్పు. ఇప్పుడు అట్లాంటి నిజంగా ఇచ్చుంటే పోలీస్ స్టేషన్ లో రాజుగారు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మిమ్మల్ని పిలిచారు, నాలుగు పిలవడం అంతకన్నా తప్పు. ఇవన్నీ ఉంటే కోర్టుకెళ్ళు. ఆ మధ్యలో నా అబ్బాయి కూడా మీకు మాట్లాడతారు, వినండి. మేడం నమస్తే మేడం. మేము 3 డేస్ నుంచి కూడా పోలీస్ మేడం గారు రిలేటివ్ మేడం. ఓకే. మేము 3 డేస్ నుంచి కూడా స్టేషన్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పేసి వెళ్తున్నాం మేడం. నేను పర్సనల్ గా వీళ్ళు రమ్మన్నారని చెప్పానంటే వెళ్ళాను. వినోద్ గారు మీరు ఒక పని చేయండి. ఇప్పుడు మీరు మధ్యలో ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు మేడంకి కూడా పేరు చెడిపోతే ఇంకేం మిగలదు కదండి మనిషికి ఎవ్వరికైనా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి ఒక పని కోసం అని చెప్పి వీళ్ళకి డబ్బులు ఇస్తే ఈయన తీసుకొచ్చి ఇప్పుడు మేడం గారి కబోర్డ్లో పెట్టినట్టుగా ఈయన దగ్గర ఒక వీడియో ఉంది. ఆయన లంచం ఇచ్చిన ఆయన లంచం ఇవ్వడం తప్పు అని ఒప్పుకున్నారు నేను ఇందాక మాట్లాడితే. ఆ టైంలో వీళ్ళు అబ్రాడ్ టూర్ వేశారు మేడం. ఓకే. ఎక్కడి నుంచి వస్తే అమౌంట్ అబ్రాడ్ టూర్ వేశారు. ఇదే విషయం ఇంకోటి కూడా మేడం, వెహికల్ బ్రిజా అలిగేషన్స్ ఉంటే తప్పకుండా అవి కూడా పెట్టండి, వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. అదే చెప్తున్నాను, వెర్నా వెహికల్ ఫైనాన్స్ చేపించింది అతనే. వీళ్ళు కూడా ఏం చేశారంటే మేడం పైన కేసు ఫైల్ చేశారు. ఇట్లా మరి మధ్యలో ఉండి మా చేతుల మీదగానే తీసుకొని ఇప్పుడు ఆయన రాజుగారు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మరి ఆయన పనైనా చెయ్యాలి లేదా ఆయన పైసలైనా తిరిగి ఇచ్చేయాలి కదా అని చెప్పేసి వీళ్ళ ఏదైతే రిక్వెస్ట్ ఉందో అది వాళ్ళు తీసుకెళ్లి కంప్లైంట్ రూపంలో పెట్టారు.
మరి ఇప్పుడు అక్కడికి మీరు వెళ్ళాలి కదా, వాళ్ళు కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు పిలుస్తారు. వాళ్ళు రావడం లేదు, మేము రావడానికి మేమే చేస్తున్నాం, వాళ్ళు కాల్సి మేము వస్తామండి అని ఒక పని చేయండి, ఇప్పుడు వాళ్ళు రాలేదు అంటారు, మీరు రాలేదు అంటారు, దీని గురించి ఎక్కువసేపు వాదించుకుంటే తేలదు అది. మీరిద్దరు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సాల్వ్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఒకసారి కొంచెం కొట్లాడుకోకుండా ఎక్కడ నరసరావుపేట పోలీస్ స్టేషన్కి రమ్మంటున్నారు ఆయన, ఎందుకంటే అక్కడే కంప్లైంట్ ఫైల్ అయింది కాబట్టి అక్కడే కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నారు. అక్కడికి వెళ్ళి ఒకసారి సాల్వ్ చేసుకోండి. ఓకేనా? సో సార్, బేసిక్గా ఇప్పుడు వరకు జరిగిందంతా మీరు విన్నర్ చూసిండ్రు కదా. సో ఎంపీడీఓ గారు కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. సో ఈ సమస్యకి బేసిక్గా వీళ్ళు ఎక్కడ తప్పు చేసిండ్రు, ఎక్కడికి వెళ్ళాల్సింది, అసలు ఏం చేస్తే వీళ్ళకి కరెక్ట్ పరిష్కారం దొరుకుతుంది? ప్రధానంగా అయితే వీళ్ళు 100% అయితే అసలు ఇష్యూలో ఇరకాల్సింది కాకుండా, ఎందుకంటే పూర్తి వివరాలు తెలవకుండా, అందులో ఇంకోటి ఏంటంటే ఇది బ్రైబింగ్ సంబంధించిన విషయం కాబట్టి మరి మాకెందుకు వచ్చిన చికాకు ఇది అవుతుందో కాదో అనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కడ కూడా ఇరకాల్సింది కాకుండా. లంచం తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వడము అంతే నేరం అన్న విషయం ప్రతి ఒక్కరు చెప్పేదే, కానీ ఆ మధ్యలో ఇరకడం కూడా చాలా మహాపాపమై కూర్చుంటుంది మన జీవితానికి అన్న విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే ఎక్కడైనా కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసరు జనరల్ తీసుకుంటే ఎవరు తీసుకున్నా ఎక్కడ చెప్పలేరు అది. అవును, ఓకే. సో ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండొచ్చు. సో ఇప్పుడు వీళ్ళు అగ్రీడ్ పార్టీ అంటున్నారు కాబట్టి వీళ్ళు ప్రధానంగా చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఇచ్చినట్టు ప్రూఫ్స్తో సహా వీళ్ళు జనరల్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలా. రెండోది వాళ్ళ పై అధికారికి కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఓకే. వీళ్ళకు ఇన్వెస్టిగేషన్ జరిగి ఇప్పుడు ఏదైతే అందరూ ఒక దగ్గర కూర్చోబెట్టి దాని సాక్ష్యాలు ఏమున్నాయి ఏం లేవు అనేది మళ్ళీ పరిశీలించిన తర్వాత పోలీసు వాళ్ళు మనకు చర్య తీసుకోవాలి. ఒకవేళ ఈ పరిశీలించడం అనే దగ్గర ఏదన్నా డిలే అయ్యి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టయితే వీళ్ళు ఏం చేయొచ్చు? ఇమీడియట్లీ కోర్టుకి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. అప్లికేషన్ పైన కోర్టుకి వెళ్ళిపోయి దాన్ని నియరెస్ట్ మేజిస్ట్రేట్ దగ్గర వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే అక్కడ పరిశీలించబడుతుంది. సో పోలీసు వాళ్ళని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, లేకపోతే ఏమన్నా కొద్దిగా అది వాళ్ళ తరపున తీసుకెళ్తారని కోర్టులో అయితే జరగదు. ఓకే. ఇక వీళ్ళని అమాయకత్వం అనాలన్నా లేకపోతే ఇంకేమనాలన్నా అనేది ఇక వాళ్ళకే మనం చెప్పాలా. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు కూడా ఎవరైతే మనకు రాజుగారు పైసలు ఇచ్చారో ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి జనరల్గా పోలీసు వాళ్ళు ఏంటంటే బెదిరిస్తున్నారని చెప్పేసి వీళ్ళ కంప్లైంట్ ఉంది ప్రధానంగా. ఏదంటే అక్రమ కేసులు పెడతాము, నువ్వు పైసలు కట్టకపోతే రేప్ కేసులు పెడతాము, లేకపోతే ఇంకేదో చీటింగ్ కేసులు, ఇంకా ఏవో రకరకాల కేసులు పెడతారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అవును. పోలీసు వాళ్ళు అయితే అలా బిహేవ్ చేసే అధికారం అయితే వాళ్ళకి లేదు. ఈ లెక్కన పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేయట్లేదని అనొచ్చా సార్? అనొచ్చు. మనం ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అనేది మన భారతదేశంలో ఏంటంటే కంపారిజన్ టు ఫారిన్ కంట్రీస్ ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ అనేది మన దగ్గర అంటే మనకు మేజర్ కేసులు అయితేనే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్లేస్కి వెళ్తారు, అఫెన్స్ ప్లేస్కి వెళ్తారు. సో ఇక్కడ మీరు చేయాల్సిన విషయాలు ఏంటో, మీరు నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అన్న విషయం మీరు చెప్పిండ్రు. మీ పైన ఈ కేసులు పెడతాం అది ఇది అని బెదిరించడానికి వాళ్ళకి హక్కు లేదు. కానీ మేడం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాకు లైఫ్ థ్రెట్ ఉంది నసరాపేటలో. ఈ లైఫ్ థ్రెట్ ఏంటంటే బెదిరింపులు, లేదంటే ఇంటికి వితౌట్ ఎఫ్ఐఆర్ పోలీసులు రాకూడదు, ఇంటికి వచ్చి ఆడవాళ్ళకి బెదిరించడాలు. ఇప్పుడు ఇంటికి వితౌట్ ఎఫ్ఐఆర్ పోలీసులు రాకూడదు అనేది ఏం లేదు. వచ్చి బెదిరించడం తప్పు 100%. వాళ్ళకు ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అనేది చేసుకోవడం వాళ్ళ డ్యూటీ అది. సో ఇంటికి రావడంలో పెద్ద తప్పేం ఉండదు, కానీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు గైడ్లైన్స్ ప్రకారము మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలా, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తప్ప లేడీస్ని బెదిరించడం కానీ. ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే ఇప్పుడు ఎస్ఐ బెదిరిస్తున్నారని చెప్తున్నారో, ఎవరైతే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తలేరని చెప్తున్నారో, ఎవరైతే ఏమైనా సెటిల్మెంట్ చేసుకోమని అంటుంటే వీళ్ళు హైకోర్టులో డైరెక్ట్ యాక్సెస్. అంటే బేసిక్ హైకోర్టులో అందరంటే ఊర్లలో ఉంటారు కదా, హైకోర్టు అంటే చాలా పెద్ద కోర్టు, తర్వాత హైకోర్టుకు ఎవరు అప్రోచ్ కాలేము అని వీళ్ళందరూ అనుకుంటారు, కానీ హైకోర్టుకు అప్రోచ్ కావడం చాలా ఈజీ. ఓకే. ఇప్పుడు చిన్న సార్ స్పందనాలు ఇచ్చినప్పుడు ఎస్పీ గారు ఆర్డర్స్ వల్ల నసరాబాద్ 1 టౌన్కి పరిధిలో వస్తుంది, ఆవిడ అక్కడే ఉండేది, అక్కడే తీసుకుంది, అక్కడ సాల్వ్ చేయాలి కదా కేసు. ఇది వితౌట్ ఇంటిమేషన్ ట్రాన్స్ఫర్ చేశారు. సో హైకోర్టు క్వశ్చన్ ఎందుకు మీరు ట్రాన్స్ఫర్ చేశారు, దీన్ని ఎవరు లెటర్ పంపించారు అనేది హైకోర్టుకు సబ్మిట్ చేయాలి వాళ్ళు. ఒకవేళ మీరు ఆ ఉద్దేశంగా అనుకుంటే మీరు హైకోర్టును క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఇక నర్సాపేట సిఐ చిల్లరపేట సిఐ ఇద్దరు ఒకటి మాట్లాడుకొని ఆ కేసు నా దగ్గరకు పంపించండి అని మాట్లాడుకున్నారు. ఎస్ఐ గారు ఏమో ఈ సీఎంఓ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది, అది అర్జెంటుగా దాన్ని నివారణ తేల్చాలి, మీరు వస్తారా రారా, కేసు ఫైల్ చేసి జైలుకి పోతారా, ఇది అన్నారండి స్పష్టంగా. ఇప్పుడు సీఎంఓ నుంచి లెటర్ వచ్చినప్పుడు
పోలీస్ స్టేషన్లో మీరు ఏదైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద వాళ్ళు చర్య తీసుకోకపోతే మీరు ఆర్టీ అప్లికేషన్ కింద కూడా వేసుకోవచ్చు. నా అప్లికేషన్ స్టేటస్ ఏంది, మీరు ఏం చర్యలు తీసుకున్నారు, మీకు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు అన్న లెటర్ కూడా అడగచ్చు. నాకు ఈ విధంగా వినిపించింది కాబట్టి మీకైనా అట్లాంటి లెటర్ ఏమైనా వచ్చిందా, వస్తే ఒక కాపీ సబ్మిట్ చేయండి అని చెప్పేసి మీరు ప్రతి పోలీస్ స్టేషన్లో మీరు ఆర్టీ అప్లికేషన్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు చట్టాలలో ఉన్న బ్యూటీ ఏంది అంటే హైకోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టు ప్రొసీడింగ్స్ అన్ని లైవ్లో చూడవచ్చు. ఇంత వెసులుబాటు ఉన్న ఇంత టెక్నాలజీ ఉన్న ఈ దేశంలో ఇప్పటికీ కోర్టులన్న భయం, చట్టాలన్న భయం, న్యాయం జరగదేమో అనే అపనమ్మకం ఇవన్నీ ఉన్నాయి. బలవంతంగా మా చేత వైట్ పేపర్ సంతకం పెట్టించుకున్నారండి. మరి తెల్లారిపోయి కంప్లైంట్ ఎందుకు ఇవ్వవు? నువ్వు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినావు, ఒక ఎస్ఐ నిన్ను ఫోర్స్ చేసి నీ మీద బలవంతంగా సంతకం పెట్టించుకున్నప్పుడు నువ్వు తెల్లారి ఒక హైకోర్టుకో లేకపోతే ఒక ఎస్పీ ఆఫీస్కో పోయి మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వరు? ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి సార్, ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దగ్గర మేము స్పందనకి వెళ్ళాం. వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ స్పందన? అసలు స్పందనకి ఏ సమస్యకి వెళ్ళాలి వీళ్ళు, ఎవరైనా కానీ, వీళ్ళనే కాదు, అండ్ హైకోర్టుకి ఎప్పుడు వెళ్ళాలి? స్పందన అనేది ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో ప్రజలకు సంబంధించి కొన్ని వందల అప్లికేషన్స్ కానీ వందల విషయాలు కానీ పెండింగ్ పడి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఎంఆర్ఓ దగ్గరికి పోయినప్పుడు కానీ లేకపోతే ఇంకో XYZకి పోయినప్పుడు కానీ అవి పెండింగ్ ఉన్నప్పుడు ఏంటంటే వాటిని సాల్వ్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి ప్రజల యొక్క అవగాహన కోసం ఏంటంటే ఎవ్రీ వీక్ అనో వాళ్ళ గవర్నమెంట్ని బట్టి ఫెసిలిటీస్ని బట్టి ఆ ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం రండి అని చెప్పి మనం పెట్టేది స్పందన. సో దానిపైన పోతాం మనం జనరల్గా, అది ఒక మెకానిజం. అది ఫస్ట్ అయితే స్పందనకి వెళ్ళాలి, అక్కడ ఏమైనా జరగకపోతే ఇమ్మీడియట్లీ మనం హైకోర్టుకి వెళ్ళిపోవాలి. ఓకే, అప్పుడు ఇంకా బాగుంటుంది. స్పందనకి వెళ్ళి హైకోర్టుకి వెళ్తే ఖతర్నాక్ ఉంటుంది. ఇప్పుడు బ్రైబింగ్ తీసుకున్నారు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ బ్రైబింగ్ తీసుకున్న స్పందన ఇష్యూ కాదు, స్పందనకు రాదు. అది మీరు తెలియకో తెలుసో ఏదో ఒక తప్పు పని చేశారు, ఇరుక్కున్నారు, బట్ మీకు పడుతున్న శిక్ష ఏదైతుందో మీరు చేసిన పనికి దగ్గ శిక్ష కాదు అది. కాబట్టి మీరు ఏం చేయాలి అనేది క్లియర్గా స్పష్టంగా సార్ చెప్పారు. వాటిని ఫాలో అవుతూ సార్ ఏదైతే చెప్పినారో హైకోర్టుకి వెళ్తే మీ సమస్య తీరుతుంది అనేది, సో ఇది కూడా ఒకసారి నోట్ చేసుకొని దీనికి తగ్గట్టుగా మీరు ఈ ప్రొసీజర్స్ కంటిన్యూ చేయండి. అంతలోపు ఒకవేళ మీకు కాల్ వచ్చి కూర్చొని మాట్లాడుకుందామంటే మీకు అంతా ఫేర్గా అనిపిస్తే కూర్చొని మాట్లాడుకోండి, సాల్వ్ చేసుకోండి. ఒకవేళ అదే జరిగితే మా దగ్గరకు వచ్చినందుకు మీ ప్రాబ్లమే సాల్వ్ అయిపోతే మేము కూడా సంతోషమే, మాకు సంతోషమే, మీకు సంతోషం. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, సీఎం గారు చంద్రబాబు గారు, నారా లోకేష్ గారికి, హోమ్ మినిస్టర్ గారు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మాకు ప్రాణహాని ఉంది, మాకు మా ఫ్యామిలీకి. సో దీనికి బాధ్యతలు ఎవరంటే రాజు గారు, ఆవుల గోపి, పోలీస్ డిపార్ట్మెంటు, మరి వై మహాలక్ష్మి గారు. సో దీనికి మీరు పరిష్కరించి సాల్వ్ చేసే సొల్యూషన్కి దారి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సో చూసిరు కదా, ఇది సమస్య. ఈ సమస్య రావడం వల్ల చాలామందికి లీగల్గా చాలా నాలెడ్జ్ ఇవ్వగలిగినారు మన అడ్వకేట్ గారు. సో వీటిని ఫాలో అవుతూ లేదా వీటిని తెలుసుకుంటూ ఈ లీగల్లీ ఎలాంటి విషయాలు ఉంటాయి, లీగల్గా మనం ఏ విధంగా ప్రొసీడింగ్స్ చేసుకోవాలి, మన సొంతగా కొంచెం లీగల్ నాలెడ్జ్ ఉంటే మనం ఏ కేసు అయినా ఎలాంటి కేసు అయినా కానీ దాంట్లో మనం కరెక్ట్గా ఉంటే, మన వైపు నుంచి ఇట్లా తప్పులు చేయకుండా మనం కరెక్ట్గా ఉంటే దాంట్లో నుంచి ఎట్లయినా బయటపడవచ్చు. కాబట్టి ఏదో కేసు అనగానే భయపడిపోవడము, కోర్టు అనగానే భయపడిపోవడము, ఏమైపోతుందో, నా డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయో, నన్ను ఎన్ని పైసలు అడుగుతారో, ఎవరెవరు ఏమేం చేస్తారో, ఈ భయాలు పెట్టుకోకండి. భయం లేకుండా ముందుకు అడుగు వేయగలిగిన రోజు మాత్రమే మన భారతదేశం బాగుపడుతుంది. కాబట్టి తప్పకుండా మనం అందరం కూడా లీగల్లీ స్ట్రాంగ్ అవ్వాలి. ఆ లీగల్లీ మీ అందరికీ స్ట్రెంగ్త్ ఇవ్వడానికే మన ప్రోగ్రామ్ ఉంది. తప్పకుండా చూడండి సార్. థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. లంచం ఇవ్వడము నేరమే, తీసుకోవడము నేరమే, మధ్యలో ఎవరైనా మాట్లాడినా, మధ్యలో ఎవరైనా వాళ్ళిద్దరికీ కోఆపరేట్ చేసినా కూడా నేరమే. కాబట్టి ఈ నేరం చేయడానికి ముందుకు వెళ్ళకండి. లంచం అడిగి మీ ఉద్యోగాలు పోగొట్టుకోకండి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి బయటపడుతుంది. ఈ విషయం చాలా గట్టిగా చెప్పాలనుకున్నాను నేను. చూశారు కదా, ఇట్లాంటివి ఇంకెన్నెన్నో, అవన్నిటినీ చూస్తూనే ఉండండి, ఫాలో అవుతూనే ఉండండి. సుమన్ టీవీ. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.